హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పద్య భాగ్ సెకండ్ లెసన్ ఏక్ బూంద్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 10లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. ఏక్ బూంద్ మీన్స్ వన్ వాటర్ డ్రాప్. बूंद मीन्स वाटर ड्रॉप जो निकलकर बादलों की गोंद से थी अभी एक बूंद कुछ आगे बढ़ी सोचने फिर यही जी में लगी आह क्यों घर छोड़कर मैं यूं बढ़ी. సో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి దానికి కనుక ఫీలింగ్స్ ఉంటే అవి ఎలా వాటి యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. దే విల్ ఎక్స్ప్రెస్ ఇన్ దేర్ ఓన్ వే. ఒక్కొక్కటి కూడా మనం ఇదివరకు గుర్తుందా, ప్రీవియస్ క్లాస్లో ఫూల్కి అభిలాష అనే మధ్యమ లెసన్ ఉండేది. ఆ లెసన్లో మనం పువ్వుకి కనుక ఫీలింగ్స్ ఉంటే అది ఎలాగ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. అలాగే ఈ లెసన్లో మనం ఒక వాటర్ డ్రాప్కి కనుక ఫీలింగ్స్ ఉంటే, మీన్స్ క్లౌడ్స్ నుంచి కిందకి వచ్చే ఒక వాటర్ డ్రాప్కి కనుక ఫీలింగ్స్ ఉంటే అది దాని యొక్క ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో ఈ లెసన్లో తెలుసుకుందాం. జనరల్గా హ్యూమన్స్కే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్కి కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఇన్ అవర్ హౌస్. మనం ఇంట్లో ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటాం. వాటికి మనం రోజు నీళ్లు పోయాలి, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కొద్దిగా మాన్యూర్ వేయాలి, నరిష్ చేయాలి, వాటిని టచ్ చేస్తూ ఎండిపోయిన ఆకులు అనేవి తీయాలి. సో ఇలాగా వాటిని మనం ఎంత లవబుల్గా, ఎంత ప్రేమగా టచ్ చేస్తామో అప్పుడు అవి దాని యొక్క గ్రోత్ కూడా అంత ఇదిగా బాగా పెరుగుతుంది. జస్ట్ లైక్ ద పెట్స్, మనం యానిమల్స్ని కూడా పెంచుకుంటాం కదా, అవి కూడా అంతే. మనం ఎంత లవబుల్గా, ఎంత కేరింగ్గా చూసుకుంటామో అవి మన మీద అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా లవ్ అండ్ కేర్ ఎఫెక్షన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయి. సో అందరినీ కూడా మనం రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. ఇన్ కేస్ అక్కడ పొరపాటు ఏదైనా జరిగినా సరే ఎట్ ద టైం కొద్దిగా మనం టైం తీసుకొని ఆ సిచ్యువేషన్ నుంచి స్కిప్ చేయాలి. అంతేగాని ఆర్గ్యుమెంట్స్కి దిగి మనం గనక ఆ ఉన్నదాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ లెసన్. ఇక్కడ ఒక వాటర్ డ్రాప్ క్లౌడ్స్ నుంచి కిందకు వచ్చిందనమాట. మనకి వాటర్ డ్రాప్ క్లౌడ్స్ ఎలాగ ఫామ్ అవుతాయో తెలుసు కదా. వాటర్ సైకిల్, ఎవాపరేషన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద ఓషన్స్ అండ్ ద రివర్స్, దే ఫామ్ క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ మధ్యన కొలిడేషన్ మీన్స్ బొంబార్డింగ్ అనేది జరిగి ఒకటి బాగా గుద్దుకొని అవి మనకి డ్రాప్లెట్స్ కిందకి పడుతూ ఉంటాయి. అలాగా ఒక వాటర్ డ్రాప్ కిందకి భూమి మీదకి పడుతుందన్నమాట. అది ఎలా ఫీల్ అవుతుంది, అరే అసలు నేను కిందకి ఎందుకు పడుతున్నాను, ఇప్పుడు అసలు నా ఫ్యూచర్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, ఇప్పుడు వాటర్ డ్రాప్కి ఇల్లు ఏంటి, దాని యొక్క ఇల్లు క్లౌడ్ కదా. ఆ క్లౌడ్ని వదిలి ఆ వాటర్ డ్రాప్ అనేది కింద భూమి మీద పడిపోయింది. సో ఇది అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనే విషయం దానికి తెలియదు అనమాట. అదే పదే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అసలు నేను నా ఇల్లు వదిలి ఎందుకు బయటకు వచ్చాను, ప్రశాంతంగా మా ఇంట్లో ఉండేదాన్ని, ఇప్పుడు బయటకు వచ్చేసా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తుంది. दैव मेरे भाग्य में क्या है बदा, मैं बचूंगी या मिलूंगी धूल में, या जलूंगी गिर अंगारों पर किसी छू पड़ूंगी या కమల్ కే ఫూల్ మే. సో ఓ గాడ్, నేనైతే ఇల్లు వదిలి మొత్తానికి వచ్చేసాను, ఇప్పుడు మరి నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి పడతాను, ఎలా ఉంటాను, నేను వెళ్ళి ఒక మడ్లో పడతానా, ఒక మడ్లో పడి ఎందుకు పనికి రాకుండా వేస్ట్ అయిపోతానా, లేదా ఒక స్టోన్, అంగారే మీన్స్ స్టోన్ అన్నమాట, యాంబర్, బాగా కొండ అంచులో బాగా ఎండ వేడికి హాట్గా ఉండే ఒక యాంబర్, దాని మీద పడి ఎవాపరేట్ అయిపోతానా, లేదా ఏదైనా ఒక లోటస్ ఫ్లవర్ పెటల్ మీద పడి తేలుతూ ఉంటానా, అసలు నా ఫ్యూచర్ అనేది ఎలా ఉంది అని అది 1కి 10 సార్లు బాగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఏంటి, ఈ పైనుంచి కిందకి వచ్చి ట్రావెలింగ్లోనే అంత ఆలోచిస్తుంది పాపం అది. बह गई उस काल एक ऐसे हवा, वह समुंदर और आई अनमानी, एक सुंदर सीप का मुँह था खूला, वह उसी से जा पड़ी मोती बनी.
సో అయిపోయింది. అది అలా 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 ట్రావెల్ చేస్తూ వస్తున్న టైంలో విండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఆ వాటర్ డ్రాప్కి తగిలిందనమాట. అలా తగలంగానే ఏమైపోయింది, ఆ వాటర్ డ్రాప్ ఒక డైరెక్షన్లో వెళ్ళేది కాస్త దాని డైరెక్షన్ మార్చుకొని ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళిందనమాట. అది వెళ్ళి అలాగ సముద్రం వైపు వెళ్ళి ఒక ఓపెన్ ఐ ఉన్న సీ షెల్, మనకి సీ షెల్స్ ఉంటాయి కదా, ఇలాగా మనం సముద్రం దగ్గర ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఆడుకున్నప్పుడు ఇలాంటి సీ షెల్స్ని చూసాము, అవునా? అలాంటి సీ షెల్లో వెళ్ళి ఆ వాటర్ డ్రాప్లెట్ అనేది పడిందనమాట. మీకు తెలుసా, వాటర్ డ్రాప్లెట్స్ పర్టికులర్గా ఒక టైంలో వెళ్ళి అలా ఆ సీ షెల్లో పడితే ఆ పవర్ ఆఫ్ దట్ నేచర్ ఏమవుతుందంటే ఆ వాటర్ డ్రాప్లెట్ కాస్త ఒక అందమైన పర్ల్గా మారిపోతుందనమాట. సో ఇది వెళ్ళి ఆ సీ షెల్లో పడి ఒక అందమైన పర్ల్గా మారిపోయింది. लोग यो ही है झिझकते सोचते जबकि उनको घर छोड़ना पड़ता है घर किंतु घर का छोड़ना अक्सर उन्हें बूंद सा कुछ और ही देता है कर. సో మనమందరం కూడా ఏదైనా పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఇది రైటా, ఇది రాంగా, ఇది నేను చెయ్యొచ్చా, చేయకూడదా, దీనికి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఒకవేళ నేను ఫెయిల్ అవుతే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్తో ఆలోచిస్తూనే చాలామంది స్టెప్స్ వేయకుండా అక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడే అబౌట్ టర్న్ అనుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనమంటూ ఏదో ఒకటి ప్రయత్నించాలి. ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్లో నుంచి ఒక మంచి లెసన్ని నేర్చుకోవాలి. సక్సెస్ అయితే కనుక మనతో పాటు మన వాళ్ళ నలుగురికి ఆ విషయం గురించి చెప్పి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యేలాగా చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ డీవియేషన్స్, నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, అండ్ ఎలాగైతే వాటర్ డ్రాప్లెట్ ఒక విండ్ వల్ల దాని యొక్క డైరెక్షన్ మార్చేసుకుందో, మనం కూడా నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ వల్ల మనకంటూ పెట్టుకున్న గోల్ని మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం. సో ఇలాంటి డీవియేషన్స్ అన్నిటి నుంచి ఎవరు మనల్ని కాపాడుతారు? నథింగ్ బట్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ కూడా మన యొక్క సక్సెస్ కోసం ఎప్పుడు పోరాడరు. వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్. సో ప్లీజ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్, మీరు ఏం చేస్తారంటే ఏ విషయమైనా సరే, ప్రాజెక్ట్ వర్క్స్ అవ్వండి, హోమ్ వర్క్స్ అవ్వండి, ఎస్టీస్ అవ్వండి, పెయింటింగ్, వాట్ యు లైక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో కూడా మీరు కొద్దిగా ఎఫర్ట్ అనేది పెట్టండి. మమ్మీ డాడీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటూ, టీచర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటూ మీరు ఎఫర్ట్ కనుక పెడితే యూ విల్ బికమ్ జస్ట్ లైక్ పర్ల్. ఒక పర్ల్ ఎలాగైతే చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుందో మీ ఫ్యూచర్ అనేది కూడా అంత బ్రైట్గా ప్యూర్గా ఉంటుంది. సో ఏ పనైనా సరే చేసేటప్పుడు జిజక్తే, హెసిటేషన్స్, డీవియేషన్స్ అలాంటివి లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ లెసన్. ఈ లెసన్లో మీకు నెంబర్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్స్ ఇక్కడ నేను పెన్సిల్తో అండర్లైన్ చేసి రాశాను. సో మీరు కూడా ఇలాగే పెన్సిల్తో అండర్లైన్ చేసి రాసుకోండి. అండ్ సిడబ్ల్యూ రాసేటప్పుడు టైటిల్ తర్వాత శబ్దార్థ మీనింగ్స్ అని పెట్టి ఇక్కడ ఏవైతే మీనింగ్స్ మీకు ఉన్నాయో ఈ మీనింగ్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా ఫేర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది. అండ్ ఏక్ బూంద్ అనే ఒక అద్భుతమైన ఈ లెసన్ని మనకి అందించిన కవి శ్రీ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియోద్. సో దిస్ ఈజ్ అవర్ లెసన్. అండ్ పేజ్ నెంబర్ 11 చూడండి. 2 భావార్థులు ఉన్నాయి. ఆ 2 భావార్థులకి కూడా మీరు భావార్థ అనేది రాయాలి. సో ఫస్ట్ భావార్థ చూడండి. दैव मेरे भाग्य में क्या है बदा, मैं बचूंगी या मिलूंगी धूल में, या जलूंगी फिर अंगारे पर किसी छू पड़ूंगी, या कमल के फूल में. సో ఓ గాడ్, నా ఫార్చ్యూన్లో ఏమని రాసింది, నేను ఎక్కడికి వెళ్ళి పడతాను, డస్ట్లో వెళ్ళి పడతానా, లేదా ఒక మంచి లోటస్ ఫ్లవర్ యొక్క పెటల్లో వెళ్ళి పడతానా, లేదా ఒక
యాంబర్ మీన్స్ ఒక స్టోన్ మీద పడి ఎందుకు పనికి రాకుండా ఆవిరైపోతానా అని ఆ వాటర్ డ్రాప్ బాగా ఆలోచిస్తూ ఉందన్నమాట. संदर्भ, यह पद्यांश एक बूंद नामक कविता से लिया गया है. इस कविता के कवि है श्री अयोध्या सिंह उपाध्याय हरिओद. So this bhavard is taken from the पद्यांश एक बूंद. So this lesson is written by Shri Ayodhya Singh Upadhyay Hariod. So भावार्थ, बादलों की गूंज से निकलकर एक बूंद बाहर आई. उसने भगवान से पूछा कि उसके भाग्य में क्या लिखा है. वह बाहर निकलकर बच पाएगी या धूल में मिलकर मिट जाएगी. उसे मालूम नहीं है कि वह अंगारे में पड़कर जल जाएगी या कमल के फूल के दलों पर गिर पड़ेगी. उसके नसीब में क्या है. సో దానికి దాని ఫార్చ్యూన్లో ఏముందో తెలియలేదన్నమాట. అది ఏమవుతుంది అని ఆలోచిస్తూనే ఉంటుంది. సో సెకండ్ భావార్थ చూడండి నాన్న. लोग यूं ही है झिझकते सोचते जबकि उनको छोड़ना पड़ता है घर, किंतु घर का छोड़ना अक्सर उन्हें बूंद सा कुछ और ही देता है कर. సో ప్రజలు, పీపుల్, యూ అండ్ మీ, ఎవ్రీవన్, మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి. సో అలా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫర్ట్స్ విల్ ఆల్వేస్ కీప్స్ అస్ సక్సెస్. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసి మనం ఎలాంటి ఎఫర్ట్స్ ఇస్తామో అలాంటి సక్సెస్ అనేది మనం పొందుతాము. संदर्भ, यह पद्यांश एक बूंद नामक कविता से लिया गया है. इस कविता के कवि है श्री अयोध्या सिंह उपाध्याय हरिओद. भावार्थ, इन पंक्तियों में कवि यह कहना चाहते हैं कि लोग अपना घर छोड़कर बाहर निकलते समय हिचकते हैं. हिचकना मीन्स हेस्टेट, आलोचिंचटम. डरते हैं, डरना मीन्स भयपड़म. लेकिन उनको डरने की आवश्यकता नहीं है, क्योंकि उनको यह विश्वास होना चाहिए कि वे इस बूंद की तरह अच्छी जगह जाकर उत्कृष्ट मीन्स एक्सेलेंट बन सकते हैं. So people, each and everyone must and should have to believe that సక్సెస్ అనేది హార్డ్ వర్క్తో వస్తుంది. అండ్ ఫార్చ్యూన్, అప్పుడప్పుడు లక్ కూడా దానికి యాడ్ అయితే మంచి పొజిషన్లో మనం ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెసన్లో మీకు 2 భావార్థులు వస్తాయి. ఆ 2 భావార్థులకి మీరు భావార్థ్ ఇలా రాయాలి. అండ్ ఈ లెసన్లో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో లెట్స్ గో విత్ ద షార్ట్ క్వశ్చన్స్. बूंद बादलों की गोंद से निकलकर क्या सोचती है. बादलों की गोंद से निकलकर बूंद यह सोचती है कि वह कहाँ जाने वाली है और वह अपने आप को बच पाएगी या मिट जाएगी. सेकंड क्वेश्चन, कवि बूंद के भाग्य का वर्णन कैसे करते हैं. बूंद अपने भाग्य पर बहुत चिंतित है और सोचती है कि उसका भाग्य अच्छा है या बुरा. वह अच्छी जगह पहुंच पाएगी या बुरी जगह जाकर फंस जाएगी. సో కవి బూంద్ వాటర్ డ్రాప్ యొక్క ఫార్చ్యూన్ గురించి ఏమని మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఒక వాటర్ డ్రాప్ ఎక్కువగా వర్రీ అవుతుందన్నమాట. దాని యొక్క ఫార్చ్యూన్ని తలుచుకొని అది మంచి ప్లేస్కి వెళ్తుందా చెడు ప్లేస్కి వెళ్తుందా అని ఒకటే పదే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. బూంద్ కేసే మోతీ బన్ జాతీ హే. సో ఒక వాటర్ డ్రాప్ అనేది పర్ల్గా ఎలా మారుతుంది. बूंद अपना रास्ता कोचते कोचते गई. अचानक वह तेज बहने लगी और बूंद उस बहाव में समुद्र के एक सीप के कूले मुंह में जाकर गिरी और मोती बन गई. So with a sudden wind ఫాస్ట్గా బ్లో అవడం వల్ల దాని డైరెక్షన్ మార్చుకొని ఆ వాటర్ డ్రాప్ ఓపెన్ అయి ఉన్న ఒక సీప్లో పడి మీన్స్ ఒక షెల్లో పడి అది ఒక అద్భుతమైన పర్ల్గా మారింది. लास्ट क्वेश्चन, एक बूंद कविता का उद्देश्य क्या है. सो बाय गिविंग दिस पोएट्री टू अस व्हाट डज राइटर और पोएट वांट्स टू से.
मनुष्य को आदर्शवादी होनी चाहिए, यही इस कविता का उद्देश्य है। सो द पर्पस ऑफ दिस पोएट्री इज ईच एंड एवरी ह्यूमन्स मस्ट एंड शुड बिलीव इन देयर ఆపర్చునిటీస్, ఇన్ దేర్ ఫేట్, ఇన్ దేర్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్. సో వీటిలన్నిటి మీద మనం కనుక హోప్ ఉంచుకొని మనం కనుక హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ మనదవుద్ది అని పోయెట్ చెప్పాలనుకుంటున్నారు. ఈ లెసన్లో మనకి ఎస్సే ఆన్సర్ ఉంది. ఈ ఎస్సే ఆన్సర్ కూడా మీరు నేర్చుకోవాలి. पेज नंबर 12. एक बूंद कविता का सारांश अपने शब्दों में लिखिए. बादलों की गोंद से निकलकर पानी की एक बूंद आगे बढ़ी और बार बार सोचने लगी कि वह क्यों घर से बाहर निकली. वह भगवान से पूछती है कि वह बच पाएगी या धूल बनकर मिट्टी में समा हो जाएगी. वह पूछती है कि वह अंगारे में पड़कर जल जाएगी या कमल के फूल के दलों पर गिर पड़ेगी. उस समय एक ऐसी हवा बहने लगी जिससे वह बूंद अनायास ही समुद्र में जाकर गिर पड़ी. समुद्र में एक सुंदर सीप का मुंह खुला था और वह बूंद उसी सीप में जाकर गिर पड़ी है और वह मोती बन गई. कवि कहते हैं कि बहुत लोग ऐसे हैं जो घर से निकलकर समय झिझकते हैं, डरते हैं, लेकिन घर छोड़कर धीरज होकर बाहर जाने से वे बूंद की तरह मोती, महान व्यक्ति भी बन सकते हैं. సో ఓపిక్గా పేషెన్స్గా మనం ట్రై చేస్తే సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది అని ద పోయెట్ వాంట్స్ టు సే అస్ ఫ్రమ్ దిస్ పోయట్రీ. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ ఏక్ బూందానా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.